వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. అమ్మంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థులకు బెడ్షీట్లు అందజేసిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా ఉంటుందన్న మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఎంఆర్పీ కాల్వ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. పొదుపు సంఘాల మహిళలు ఇందిరా మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేయాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికై 8 నెలలు అవుతున్నా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బాధ్యతాయుతంగా పనిచేస్తానన్న ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్. యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్న రావుల శ్రీనివాస్ రెడ్డి. చెడు వ్యసనాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలన్న ఎస్ఐ నాగరాజు. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు దృష్టి సారించారన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. తెలంగాణ ముదిరాజ్ జేఏసీ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబైన రమణ ముదిరాజ్ ఎన్నిక. ఈ నెల 15వ తేదీన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్న శ్రీనివాసరావు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్. రామనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూక్య దామోదర్ తన తల్లి బూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమాంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థినులకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బెడ్షీట్స్ను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూక్య దామోదర్ తన తల్లి బూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమాంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థినులకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బెడ్షీట్లను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. తాను పాఠశాలను దత్తత తీసుకొని ఇప్పటికే 10 లక్షలు విలువ చేసే పరుపులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే 3 లక్షల రూపాయలతో తలుపులు, కిటికీలను రిపేర్ చేయించడంతో పాటు బెంచీలను రంగులు వేయించినట్లు వివరించారు. మోడల్ స్కూల్ సమస్యలపై కలెక్టర్కు విన్నవించగా ఆయన 7 లక్షలు కేటాయించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తాను మోడల్ స్కూల్కు కంప్యూటర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోడల్ స్కూల్కు చెందిన 2 విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్లు సాధించారని ప్రిన్సిపల్ చెప్పడం అభినందనీయమన్నారు. పాఠశాలకు మంచి ప్లే గ్రౌండ్, సీసీ రోడ్డు, బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీడీఓ పూలమ్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, దాతా బూక్య దామోదర్, ప్రిన్సిపల్ శంకర్ నాయక్, కేజీబీవీ ప్రిన్సిపల్ హుసేనా బేగం, నాయకులు వల్దాస్ దేవేందర్, ప్రభాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా ఉంటుందని మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కులను వారు పంపిణీ చేశారు. ఏజెంట్ పాలుట్ల బాబయ్య, వెంకటాద్రిపాలెంకు చెందిన దానవత్ రవీంద్ర నాయక్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 28/8/2022లో సంవత్సరానికి 3,27,041 రూపాయలు చేయించగా అతను 2 సంవత్సరాలు కట్టిన అనంతరం ఆకస్మికంగా మరణించడంతో అతని కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 61,20,000 రూపాయలు చెక్కును ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీజీఎం నరేందర్, డిఎం రాజరెడ్డి, ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. బాగానే హెల్తీగానే ఉండేవారు కదా. ఈ కార్యక్రమానికి కూడా థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ లెక్కనే మనం కూడా ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడాలా, దాని మీద వచ్చింది మనమే కాకుండా ఎవరైతే చనిపోయారో ఆ బీమా కింద కూడా మనం ఇవ్వాలి, మన వంతు కూడా సాయం చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలోనే భాగమై వాళ్ళందరూ కలిసి ఈ రకంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత వాస్తవానికి ఎవరు అనుకోవం అలాంటిది, కానీ పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళ జీవితానికి ఏదో రకంగా ఒక ఆదాయం ఏదో గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో చేసుకునే కార్యక్రమం ఇది. ఈరోజు ఈ విధంగా కలవటం కొంచెం బాధాకరమైన విషయమైనా కానీ దీని యొక్క ఆవశ్యకతని ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పాము. జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే బండికి ఇన్సూరెన్స్ చేస్తాం, మనిషికి ఇన్సూరెన్స్ చేయమంటే ప్రతి వాళ్ళు ఏమంటారంటే జరిగాక చూద్దాంలేండి అంటారు. జరిగాక ఆయన హ్యాపీగా దండేసుకు వెళ్ళిపోతాడు, ప్రాబ్లం అంతా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. సో ఇన్సూరెన్స్ ఒకప్పుడు అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు కానీ అనారోగ్య కారణాలు కానీ సో ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే కుటుంబ బాధ్యత అనేది మనందరం కష్టపడేదే కుటుంబం కోసం. ఆ కుటుంబానికి ఒక బాధ్యత ఇవ్వలేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇన్సూరెన్స్ మీద చాలా ప్రాముఖ్యతని క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ సందర్భంగా మేము అందరికీ చెప్పేది శ్రీరామ్లోనే పాలసీ అయింది అని కూడా మేమేం చెప్పట్లా. ఏ కంపెనీ అయినా సరే మీకు నచ్చిన కంపెనీలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలనేదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాన్ని ఒకసారి మీ సందర్భంగా చెప్తామని మరొకసారి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి మా కంపెనీ తరఫున ఈ కార్యక్రమం సమయం మాకు ఇచ్చించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మనకు గత 2 సంవత్సరాల క్రితం వచ్చేసి మన కంపెనీలో ధనావత్ రవీందర్ నాయక్ గారు మన దగ్గర పాలసీ తీసుకోవడం జరిగింది. అతను సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయల చొప్పున ఒక 2 సంవత్సరాలు ప్రీమియం కట్టడం జరిగింది. అనుకోకుండా అకస్మాత్తుగా అతను హార్ట్ స్ట్రోక్ తోటి ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈరోజు దాదాపు ఒక 61,20,000 రూపాయల చెక్కు నామే అయిన వారికి కుటుంబ సభ్యులకు మనం అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్కు ప్రదానోత్సవం చేయాలని మేము కోరుకుంటున్నాం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిర్యాలగూడ బ్రాంచ్ నుంచి ధరావత్ రవీంద్ర నాయక్ గారు మాకు 2 సంవత్సరాల క్రితము మా దగ్గర శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం జరిగింది. పాలసీ తీసుకున్న తర్వాత అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం వల్ల ఈరోజు మిర్యాలగూడ బ్రాంచ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా ఒక 65 లక్షల రూపాయల చెక్ అనేది వారి కుటుంబానికి నామినీ అయిన గోపి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అంటే ఇన్సూరెన్స్ యొక్క నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఏఎంఆర్పి కాలువ ద్వారా నల్గొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్గొండ, మాడుగులపల్లి మండలాలకు చెందిన D25, D37, D39, D40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఎంఆర్పి కాల్వ ద్వారా నల్గొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్గొండ, మాడుగులపల్లి మండలాలకు చెందిన D25, D37, D39, D40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఎంఆర్పి కాల్వ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగర్ ద్వారా ప్రస్తుత వరదల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, అయినప్పటికీ ఏఎంఆర్పి కాల్వల ద్వారా సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికే నారుమల్లు పోసుకున్న రైతులు నీరందక తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు. సీజన్కు ముందే పంపు రిపేర్ చేయవలసి ఉన్న
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధికారులు అలసత్వంతో తీవ్ర జాప్యం చేసి ఆగస్టు మాసం వరకు కూడా నిర్వహించలేకపోయారని జిల్లాకు చెందిన మంత్రులు చోద్యం చూస్తున్నారని స్థానిక మంత్రి విదేశాలలో కాలం గడుపుతూ మాటలతో కోటలు కడుతున్నారు కానీ చేతలు గడప దాటం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఏఎంఆర్పి కాల్వకు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, లేకుంటే తాము రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా తమ పార్టీ హయాంలోనే ట్రయల్ రన్ నిర్వహించిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసి అక్కడ చెరువులు నింపాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీం పాషా, నారబోయిన భిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జెడ్పీటీసీలు యాదగిరి, తుమ్మల లింగస్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ దొటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సింగం మల్లేష్, బడపుల శంకర్, మెండు మణిపాల్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, తగుల శ్రీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. లేదు మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ నింపా తొందర కానీ అంటే ఆ ఒక్క మోటార్ మనకు యాడ్ అవుతుంది మళ్ళీ 300 యాడ్ అవుతుంది. ఇప్పుడు 3 మోటార్లతో కూడా కంటిన్యూగా ఫుల్ ఫ్లెడ్జ్ వదిలితే మనకు సరిపోతాయి. చేస్తాం అది ప్లాన్ చేసుకుంటాం. అది కూడా 3 తోడు కొద్దిగా ఏంటంటే ఎక్కడైతే నీళ్ళున్నా అక్కడ కొద్దిగా తగ్గించుకుంటూ ముందు ఫస్ట్ వస్తే అయిపోతుంది. అట్లా రెండోది తర్వాత పానగల్ రిజర్వాయర్ కూడా నింపుకోవాలి నీళ్ళు. అక్కడ కూడా అసలు యాక్చువల్ ఏంటంటే ఎండాకాలంలో మనం నింపుకుంటే అయిపోయేది. ఇదివరకు మనం 5-10, 5-8 కూడా నీళ్ళు ఇచ్చి చెరువులు నింపినాం ఎండాకాలంలో. కంప్లీట్గా వాటర్ లైట్గా వదిలి ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పటికే ఎప్పుడు వదలాలి, ఎప్పుడో చెల్లు నింపాలి. నింపకపోయేసరికి దాంట్లో D37, D39, 40, 25. అదేవిధంగా నా నియోజకవర్గం చేస్తారు ఎప్పుడైనా. ఇప్పటి వరకు నీళ్లు లేవు, తర్వాత నాన్లు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆఫీసర్లను అడిగితే ఏమంటున్నారంటే మోటార్ ఖరాబ్ అయింది మేమేం చేయాలంట. అదే మోటార్ ఖరాబ్ అయిందంటే మీరు ముందే రిపేర్ చేసుకొని చూసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి కదా. అందులో ఇంకోటి ఏంటంటే హైదరాబాదు కృష్ణా నీళ్ళు, తర్వాత హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా అదే కదా. మరి మీరు అంతా నెగ్లెక్ట్ ఉంటే ఎట్లా అని మీరు క్వశ్చన్ చేస్తే అయితే చూస్తామని సమాధానం అనేది గట్టిగా లేదు. అదొకటి ప్రాబ్లం. దాంతోపాటు ఇది పాప నీళ్ళంలో కూడా అది కంప్లీట్ అయిపోయింది. అది కూడా నింపే ప్రయత్నం చేస్తే ట్రయల్ రన్ కూడా అయిపోయింది. ఓకేనా? D37, అదేవిధంగా D39, D40, D25 సంబంధించినటువంటి కాలువలను కూడా మరి నీళ్ళు వదలాలని, మరి అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లన్నీ కూడా నింపాలని మరి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ పరిస్థితే ఉండొద్దు, ఈ పరిస్థితే రావద్దు. గతంలో అక్కడెక్కడో శ్రీశైలంలో వర్షం పడి శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చెర్లు, కుంటలు, మరి వాగులు, వంకలు అన్నీ కూడా సర్దిద్దుకొని అన్నిట్లలో నీళ్లు నింపుకున్నటువంటి పరిస్థితి ఉండే. మరి ఇలా నాగార్జున శ్రీశైలం నిండి శ్రీశైలం గేట్లన్నీ తెరిచిన తర్వాత, సాగర్ నిండి సాగర్ గేట్లన్నీ తెరిచిన తర్వాత, దగ్గర 120 TMCల నీళ్లు సముద్రం పాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి చెరువులు నింపాలనే ఆలోచన ఇంకా లేదు. మరి రైతులేమో ఇక్కడ వర్షాలు పడకపోయినా కృష్ణానది పైన నీళ్ళు వస్తే, శ్రీశైలం సాగర్ నీళ్ళు వస్తే మా కాలువల నీళ్ళు వస్తాయి, మా పంట పొలాలన్నీ వాడతాయని వాళ్ళు మరి ధాన్యం మరి వాళ్ళందరూ కూడా వేసుకోవడం జరిగింది. మరి నారుమల్లు వేసుకోవడం జరిగింది. ఇలా నారుమల్లు నాటేసుకుందామంటే నీళ్లు లేవు.
అధికారులకు ఫోన్లు చేసి అధికారులను కలిస్తే వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లాస్ట్ తుదక అధికారులు చెప్పే సమాధానం ఏంటంటే D37కి నీళ్ళు వస్తలేవు, D40 39కు నీళ్ళు వస్తలేవు, D25కి నీళ్ళు వస్తలేవు అని అడిగితే వాళ్ళు లాస్ట్కు మరి చల్లటి కబురు ఏంటంటే మోటారు పనిచేస్తలేదు, మోటారు ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మరి ఎంత అజాగ్రత్తగా ఉన్నదో ఈ ప్రభుత్వం, ఎంత నిర్లక్ష్యంగా ఉందో, నిర్లజ్జగా ఉందో, రైతులంటే ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉందో ఒకసారి రైతు సోదరుల ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మినిస్టర్గా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులను కదిలిస్తూ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ను కూడా అప్పుడు మరి వెంటబడి మరి ఎక్కడికక్కడ కాలువల ద్వారా చెర్లు నింపుకున్నటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేల కాడికి వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లే అయిపోయిండ్రు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. జానారెడ్డి ఉంటే జానారెడ్డి 2 కొడుకులు హైదరాబాదులోనే ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మిస్సెస్ 2 హైదరాబాదులోనే ఉంటారు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రి అని చెప్పుకుంటాడు, ఆయన తమ్ముడు ఏదో సాధిస్తామని చెప్తారు, వాళ్ళిద్దరు హైదరాబాదులోనే ఉంటారు. మరి నీళ్ళు వీళ్ళ గురించి, వ్యవసాయం గురించి, రైతు కష్టాల గురించి, రైతుకి ఏ టైంలో నీళ్ళు వదలాలి, ఏ టైంలో నీళ్ళు రావాలి, ఏ టైంలో నీళ్ళు వదిలితే పంటలు పండుతాయనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? రైతుల అవసరాలు తీర్చి అమెరికాలో ఉన్నటువంటి గల్లీలలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అమెరికాకు పోయినంతకేం ఉపయోగం అయింది లేదు. కనీసం ఇక్కడ ఉండన్నా ఇక్కడ ఎవరికి అవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ అవి తీర్చకుండా నల్గొండ జిల్లాలో, నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా నష్టం జరగాలి, ఏ విధంగా ఇబ్బంది జరగాలి, పానగల్లో ఉన్నటువంటి ఇప్పుడు నీళ్ళు ఇస్తే, ఇప్పుడు కరెంటు సక్రమంగా ఇస్తే పంటలు వండుతాయి, పంటలు వండితే రేపు పంటలు కొనాల్సి వస్తుందని ఆలోచన చేసి మరి కరెంట్ ఇవ్వడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు, మరి రైతుల పంట ప్రయత్నం చేస్తాం. మంగళవారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక విభాగం మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఇందిరాగాంధీ మహిళా శక్తి అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక విభాగం మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఇందిరాగాంధీ మహిళా శక్తి అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలలో పనిచేసే మహిళలు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటారని, వారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు పొంది స్వంతంగా వ్యాపారం ప్రారంభించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ ద్వారా 9 గ్రూపులకు మరియు 75 మందికి వ్యక్తిగతంగా 5,20,00,000 రూపాయల రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని, కాబట్టి మహిళలు స్వంతంగా యూనిట్లు పెట్టడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఇన్ఛార్జ్ శ్వేత, సిఓలు, ఆర్పీలు, ఏఎల్ఎఫ్ అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 43 కేసులలో 565 కేజీల గంజాయిని సీజ్ చేసి
కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతరం నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 43 కేసులలో 665 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనవాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్స్ రేంజ్లో మంగళవారం జిల్లా ఎస్పీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయు వారిపైన ప్రత్యేక నిఘా పెడుతూ అత్యధిక విజయపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులలో 323 కేజీలు, కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 98 కేజీలు సీజ్ చేయగా మొత్తం 43 కేసులలో 565 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వర్తిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. జిల్లాలలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలలో, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 8712670266కి సమాచారం తెలపాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, చింతల దామోదర్ రెడ్డి, బుచ్చిరెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, చింతల దామోదర్ రెడ్డి, బుచ్చిరెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికై 8 నెలలు అవుతున్న నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు, మండల అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నిధులు తీసుకొచ్చి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఆ పనులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా రాజగోపాల్ రెడ్డి వ్యవహరించడం సమంజసం కాదన్నారు. కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కానీ అభివృద్ధి పనులు మాత్రం చేయట్లేదన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా డాక్టర్ కాంపెల్లి శంకర్ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో డాక్టర్ కాంపెల్లి శంకర్ ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపెల్లి శంకర్ను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్ను పుష్పగుచ్చాలతో అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా డాక్టర్ కాంపల్లి శంకర్ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో డాక్టర్ కాంపల్లి శంకర్
ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపాల్ను పుష్పగుచ్చాలతో అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ జరగడం విద్యాభ్యాసం, ఉద్యోగం ఇప్పుడు అత్యున్నత స్థానం. డాక్టర్ కాంపల్లి శంకర్ బెల్లంపల్లిలో పుట్టి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమై ఇప్పుడు ఇదే కళాశాలలో ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. పట్టణంలోని రైల్వే రగడంబాల బస్తీలో రైల్వే ఉద్యోగి ఎల్లయ్య, మల్లమ్మ దంపతులకు 3వ మగ సంతానంగా జన్మించిన కాంపల్లి శంకర్ ప్రాథమిక విద్య రైల్వే అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ విద్య వరకు స్థానిక సిఎస్ఐ పాఠశాలలో ఇంటర్మీడియట్, బెల్లంపల్లి జూనియర్ కళాశాలలో డిగ్రీ, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. అనంతరం ఉన్నత విద్య కోసం నిజామాబాద్కు వెళ్లి అక్కడి తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఎంకామ్ ఈ-కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఎంఏ ఇంగ్లీష్, బిఎడ్, పిఈడి, జ్యోతిర్వస్తు శాస్త్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి పర్యవేక్షణలో ముద్ర అనే అంశంపై పీహెచ్డీ చేశారు. దేశంలోనే ఈ తరహా అంశాన్ని ఎంచుకొని పరిశోధన చేసిన వారిగా గుర్తింపు పొందారు. తద్వారా 2022లో తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. ఎన్నో పరిశోధనా పత్రాలు, కొన్ని పుస్తకాలు రాశారు. 2008లో కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్గా నియమితులైన కాంపల్లి శంకర్ ఊట్కూర్, చెన్నూర్ తదితర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి 2018లో స్వస్థలమైన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ క్రమంలో 2023లో మేలో రెగ్యులర్ అయ్యారు. సంవత్సరం తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చదువుతున్న కళాశాలలోనే ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ఇది తనకెంతో అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ తాను ప్రిన్సిపల్గా విద్యార్థులకు కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ప్రిన్సిపల్ బాధ్యతలు ఇచ్చినందుకు గాను కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన మేడం, జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాలభాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్లు విష్ణుప్రియ, రాజశేఖర్, అకాడమిక్ సెల్ వారికి, కమిషనర్ ఆఫీస్ సిబ్బంది మరియు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు, కాంట్రాక్ట్ అతిథి అధ్యాపకులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా తన గురువులు, భవిష్యత్తు మార్గదర్శకులు ప్రొఫెసర్ డాక్టర్ మాదారపు యాదగిరి, ప్రొఫెసర్ డాక్టర్ జి రాంబాబు, మంచిర్యాల ఐడి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి, సీనియర్ లెక్చరర్ మేకల గోపాల్, ఒల్లాల రజనీకాంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కావాలని ఏ ఒక్కరి పట్ల కానీ మిత్ర పక్ష బంధుప్రీతి పక్షపాతం లేకుండా సమైక్యగా సమిష్టి నిర్ణయంతో గెస్ట్, కాంట్రాక్టు, రెగ్యులర్, రిలీఫ్లై అండ్ రెవెన్యూ అనేది కాకుండా అందరం కలిసి అందరం ఒకటే అందరం నిర్ణయంతో కళాశాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామని, ముఖ్యంగా నిన్న సాయంత్రం 7:30 గంటలకు నిన్న మధ్యాహ్నమే మల్టీ జోన్ 2 ఆర్డర్స్ అనేది నిన్న రావడం జరిగింది. నిన్న ఏదైతే కమిషనర్ ఛాంబర్లో డిస్కషన్ చేసి శ్రీ దేవసేన గారి ఛాంబర్లో జాయింట్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ మాట్లాడి నిన్న రాత్రే నాకు వ్యక్తిగతంగా ఆర్డర్ ఇచ్చి, మీరు చేయాల్సింది శంకర్ గారు ఏంటంటే ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాసులు అనేటివి నిర్వహించడం జరిగి విద్యార్థులతోని రివ్యూ అనేది నిర్వహించి అక్కడ ఉన్నటువంటి టీచర్లలో మనస్పర్ధలు రాకుండా వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా కళాశాలను నడపండి. మిగతా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఏమీ మీకు ఇబ్బంది పడవు. దానికి సంబంధించినటువంటి పద్ధతులు, దానికి కండిషన్స్, గైడ్లైన్స్ కూడా ఈ సంవత్సరం మేము విడుదల చేస్తున్నాము. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు కొనసాగండి. మా వంతు సహకారము పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అభయం ఇవ్వడంతో నేను తీసుకోవడానికి నిర్ణయం తీసుకుని, ఇంకొకటి ఏంటంటే ఒక భయం ఏంటంటే నాటు బిల్డింగ్ అనేది ఒక సందర్భంలో ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ లాగా ప్రాతిపదిక జరిగింది కాబట్టి నాది కుటుంబం, సామాజిక బాధ్యత మరియు దైవ సంకల్ప దినంలో నేను బెల్లంపల్లిలో పుట్టి
కొనసాగుతున్నటువంటి క్రమంలో నేను బిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదినైనా కూడా ఈ ఉద్యోగానికి విధేయుడిగా ఉన్నా కాబట్టి కాదు అనేది లేదు అనేది నిస్సహాయం అనేది ఎప్పటికీ నేను మరణించే వరకు నాలో ఉండదు. కాబట్టి నేను అవును చేస్తా అనే ముందు పదంలో వెళ్తాను. అది ఎంతటిదైనా ఏదైనా కూడా దాన్ని ఛేదించి తీరుతాను. దేనైనా శోధించి సాధించగలటువంటి ధీరమును నాలో భగవంతుడు, నా తల్లిదండ్రులు, నా గురువులు ఇచ్చినారు. కాబట్టి మనమందరం ఒకటే. కాబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుతో ఈ కొరియర్ వ్యవస్థ అనేది నిన్నటితోనే పూర్తయింది. నిన్నటి వరకు ఏమైనా ఉన్నా కానీ మనం అందరం నాతో సహా నేను కూడా ఏదైనా ఉంటే నేను మార్చుకుంటా. నాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే నాకే డైరెక్ట్ చెప్పాను, పక్క వాళ్ళకి అవసరం లేదు. నేను ఒక బంధువులు, మీ సోదరుని, మీతో ఉన్నటువంటి ప్రాథమిక ఉద్యోగిగా వచ్చినట్టు ఏదో గెస్ట్ ఫ్యాకల్టీ అని ఇంకొకటి చంద్రశేఖర్ పేరు, మిగతా వాళ్ళది ఊరు. నేను ఇప్పుడే మీకు గవర్నమెంట్ కమిషనర్ గారు మీకు ఫోన్ కలుపుతాం, మీరు వినండి. మేడం గారు ఏం చెప్తారో నేను స్పీకర్ పెట్టి మాట్లాడతా. అతడు మంచివాడు, అతడు ఏదో పేరు ఆయనను హైప్ తీసుకెళ్ళి మిగతా వాళ్ళు తప్పించుకోవడం, పేపర్ వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళని టైం అనేది కాలేజీకి ఇవ్వాలి, గైడెన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ. ఎందుకంటే వెంకన్న సారు కొన్ని సందర్భాలని తప్పు చేసిన తొందరపడ్డా కూడా నన్ను మందలించి నెంబర్ పెట్టి నన్ను అక్కడ పగ్గాలు పెట్టి ఆపి కూడా దాన్ని తప్పైనా, ఎందుకంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ల విషయంలో బెనిఫిట్ చేసి మళ్ళీ దాన్ని న్యాయంగా చేసిండు. దానికి వెంకన్న సార్కు ధన్యవాదాలు. లింగన్న సార్ కూడా నేనున్నా అంటూ ఏదో అందరికంటే ఎక్కువ నా కోసం ప్రేర్ చేసి ఏమైంది ఇంకా ఏమైంది అని నీకేరా అంటే మనం ఎవరి ముందుకో పోయి చేతులు కట్టుకుని నిలబడడం కంటే మనం ఉండాలనే సంకల్పంతో బాగా కష్టపడ్డాడు. అందరితో కూడా సహకరించి తన స్థాయిలో సీసీ కూడా కరెస్పాండెంట్ చేసి తెలుసుకొని మీకే వస్తుందని చెప్పి ఆ విధంగా లింగన్న సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మనందరం ఒకటే. మీకు నచ్చిన ప్రావీణ్యాన్ని, ప్రతిభను కనబరచండి. వాళ్ళు రెండే అంశాలు చెప్పిండ్రు. టైమింగ్స్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, మీరు పర్యవేక్షణ చేయాలి. దానికి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్లతో దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మనం పేపర్లలో బాగా షైనింగ్ అయితే ఆ పేపర్లలో కంటే మన నైపుణ్యత, మనము పిల్లలకి ఇచ్చేటువంటి ఈ పిల్లలు కూడా డిగ్రీ లాస్ట్ స్టేజ్ ఏ ఒక్క ఇన్నోవేటివ్ చేసినా కానీ పేపర్ల కోసం పూజల కోసం కాదు, 10 మంది ఉన్న మీరు ఏదో పెద్ద షో ఫైట్ చేయడం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో 1 టౌన్ పరిధిలో చైతన్య హైస్కూల్ విద్యార్థులకు శంకర్తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆగస్టు 15ను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని 1 టౌన్ పరిధిలో చైతన్య హైస్కూల్ విద్యార్థులకు శంకర్తో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత కాపాడాల్సిన బాధ్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో, దేశం పట్ల గౌరవంతో అనుకోవాలని సూచించారు. భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలని జాతీయ భావంతో స్వాతంత్ర సమరంలో వేలాది మంది దేశ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటాల్సిన బాధ్యత నేటి తరం చిన్నారులపైనే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్వార్థాన్ని విడిచి సేవాగుణం ముందుకు సాగుతూ దేశం గర్వించేలా, తల్లిదండ్రులు చెప్పుకునేలా క్రమశిక్షణాయుతంగా చదువుకోవాలని కోరారు. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని, విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ శంకర్, ఉపేందర్, మామిల రాజిరెడ్డి, సిరిగిరి సురేష్ రెడ్డి, బండా మధుసూదన్ రెడ్డి, నిరసనమెట్ల నాగార్జున, వంతల అవినాష్ కుమార్, భార్గవ్, శ్రీనివాస్ నాయక్, వివేక్, నరసింహరాజు, మహేష్, నాగేశ్వరరావు, యాదగిరి, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన, మహిళల రక్షణ, సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన, మహిళల రక్షణ, సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు, యువత మంచి మార్గంలో నడవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. నేటి ప్రస్తుత సమాజంలో యువతను గంజాయి డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తుందన్నారు. ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మిషన్ పరివర్తన అనే పేరుతో కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. భవిష్యత్తులో కాబోయే డాక్టర్స్ కాబట్టి అన్ని డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగా డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ఎక్కడైనా మీకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థులు, యువత చైతన్యం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, జిల్లా ఆఫీస్ బేరర్స్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్, పావని, స్పందన, సంపత్, నవదీప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి క్రాస్ రోడ్లోని వాహనములు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళుతున్న హోండా యాక్టివా స్కూటీ పైన వెళుతున్న 2 వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30న పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం నేరం చేశామని ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎక్స్ రోడ్లో SH.2 వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్లుచున్న హోండా యాక్టివా స్కూటీ పైన వెళ్చున్న 2 వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30న పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనము నేరము చేసినాము అని చెప్పినారు. వెంటనే వారిని స్కూటీని తనిఖీ చేయగా ఇట్టి చోరీ నేరంలో దొరికిన బంగారు ఆభరణాలను, ఇట్టి నేరంలో ఉపయోగించిన ఇనుపరాడును మొదటగా స్వాధీనం చేసుకోవడం అయినదని, ఇట్టి బంగారు ఆభరణాలను మిర్యాలగూడలో అమ్మడానికి వెళుచున్నామని పట్టుబడిన 2 నేరస్తులు తెలిపారు. పట్టుబడిన నేరస్తులిచ్చిన సమాచారం మేరకు ముఠాలోని 4 సభ్యులను చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మరొక నేరస్తుడిని వలిగొండలో అదుపులోనికి తీసుకోవడం జరిగినది. పట్టుబడిన నేరస్తులను అందరినీ విచారించగా నేరస్తులందరూ ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 నేరాలు చేసినామని ఒప్పుకున్నారు. ఇట్టి నేరాలకు సంబంధించిన 23 లక్షల విలువ చేసే 31 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు, 28,000 నగదును, అలాగే ఇట్టి నేరములలో ఉపయోగించిన హోండా యాక్టివా స్కూటీ, ఒక ఇనుప రాడ్డు మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్
ఎం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కె కొండల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శాలిగౌరారం, డి రాజు, ఎస్ఐ తిప్పర్తి, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, లింగారెడ్డి, వహీద్ పాషా, రాము శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇతర సిబ్బంది సహకారంతో నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఒక 7 మెంబర్స్ అక్యూజ్ని మనం ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు అందరూ ప్రాపర్టీ అఫెండర్స్, హెచ్బీ బై డే అండ్ హెచ్బీ బై నైట్. ఇప్పుడు దాకా మొత్తం నల్గొండ జిల్లాలో వీళ్ళు 10 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిర్ మండల్లో 2 అఫెన్సెస్, మొత్తం 12 కేసెస్ వీళ్ళు ఇప్పుడు దాకా కమిట్ చేసినారు. ఆ 12 కేసెస్లో రఫ్గా మనం ప్రాపర్టీ ఒక 23 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో 31 తులాస్ బంగారం, ఒక 1 kg సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 7 మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు. గుండబోయిన మహేష్, గుండబోయిన మల్లేష్, సూతి సతీష్, అశోక్, స్వామి, చంద్రం, బాలు, ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఇల్లు ఒక 1 day ముందు వెళ్ళి రెకీ చేసుకొని ఆ ఇంట్లో ఖాళీ ఉండి తాళం వేసి ఉంటే, అది డే అయినా అవ్వనివ్వండి, నైట్ అయినా అవ్వండి. యూజువల్గా హెచ్బీ బై నైట్ అవుతుంది. వీళ్ళు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాక్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్నిక్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే బీరువాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని వీళ్ళు పారిపోవడం జరుగుతుంది. సిన్స్ ద లాస్ట్ 6 months వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు. మన దగ్గర 2 weeks బ్యాక్ తిప్పర్తిలో ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ అయింది, ఒక మధ్యాహ్నం హెచ్బీ బై డే. డిఎస్పీ గారు ఇవాళ లీవ్లో ఉన్నారు. డిఎస్పీ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన సిఐ శాలిగౌరవం, ఎస్ఐ తిప్పర్తి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సూతి సతీష్ అని, హీఈస్ ఫ్రమ్ సేమ్ పెదకాపర్తి విలేజ్ చిట్యాల. హీఈస్ ఆల్రెడీ అన్ అక్యూజ్డ్ ఇన్ 30 cases. ఆల్రెడీ 30 ప్రాపర్టీ అఫెన్స్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇదే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతున్నది. దీని మీద మన ఫ్యూచర్గా పీడీ యాక్ట్ పెట్టడం. మల్లేష్, మహేష్ ఇద్దరు ఫస్ట్ టైం అఫెండర్స్. పాత నేరస్తులు సూతి సతీష్ ఉన్నాడు చూడండి, అతను పాత నేస్తారు. అతను ఒకడు, ఇంకా A4 అశోక్, బొడిగా అశోక్, చంద్రం, ముగ్గురు పాత నేస్తులు. అన్నిటికన్నా ఎక్కువ కేసులు మాత్రం సతీష్ మీద ఉన్నాయి, 30 cases దాకా ఉంది. ఇది మన దగ్గర తిప్పతిలో అయిన అఫెన్స్ తర్వాత మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడం జరిగింది. వైద్యులు సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలియజేశారు. మంగళవారం కలెక్టర్ నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉందని, అందువల్ల ఈ అంశంపై ఎక్కువ దృష్టి సారించాలని, ఎవరైనా జ్వరం, జలుబు, ఇతరత్ర వ్యాధులతో ఆసుపత్రికి వచ్చినట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చిన వారి వివరాలను, నమోదైన గర్భిణీ స్త్రీల వివరాలను ఆయన పరిశీలించారు.
అంతేకాక ఫోన్ ద్వారా వారితో మాట్లాడి సాధారణ ప్రసవం జరిగిందా లేక సిజేరియన్ అయిందా అని అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలో డాక్టర్లు సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని అడిగారు. డాక్టర్తో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని అన్నారు. ఇందుకు గాను ముందుగానే ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎం నర్సులు గర్భిణీ స్త్రీలను ముందు నుండి కౌన్సిలింగ్ చేయాలని, సాధారణ ప్రసవం జరిగేలా వారిని చైతన్యం చేయాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ తప్పనిసరి చేస్తారని, అలా కాకుండా వాటిని తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ఎవరైందమ్మా? నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. నల్గొండ కలెక్టర్. ఎక్కడ ఎదురైంది? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? ఎక్కడ ప్రైవేట్? మీరు ఉండేది ఎక్కడ? సోలిపురం. మీరు ఉండేది ఎక్కడ? రైట్. నార్మల్మా లేకపోతే సి సెక్షన్? రైట్. అయితే మా గవర్నమెంట్కి ఎందుకు పోలేదు, మా ప్రైవేట్కి ఎందుకు? అప్పుడు పెయిన్ సెక్షన్ ఎక్కడ ఉన్నారు మీరు? అక్కడే ఉన్నారు. ఎంతకుండా ఉన్నారా లేకుంటే? ప్రైవేటే సార్. ఇప్పుడు ఇస్తున్న సర్వీస్ను దాన్ని పెంచే విధంగా ముందుకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ. అంటే వాస్తవం చెప్పి సార్ మీకు చెప్పుకోవాలి సార్. ఎందుకంటే అందరూ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా సార్ చాలా స్ట్రిక్ట్ అసలు రోజు విజిట్ చేస్తున్నాడు సార్. అసలు అందరు స్టాఫ్ అందరూ భయపడినాయి. గవర్నమెంట్ డాక్టర్స్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఫీడ్బ్యాక్ వచ్చి మొత్తం జిల్లా కలెక్టర్ అందరూ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. మీరు ఆ జిల్లా ఎందుకంటే నేను ఆ సార్ కింద నేను పనిచేస్తాను. ఎందుకంటే అట్లాంటి కలెక్టర్ గారు ఉంటే మేము ఎక్కువ పని చేయడానికి అవసరం ఉంటుందా లేదా? ఏదైనా ఎవరైనా కలెక్టర్ ఇంతవరకు నాకు తెలిసి సార్ ప్రతి పిఎస్సి ప్రతి బస్సు దాకా తిరిగినటువంటి కలెక్టర్ ఉంటున్నారు సార్. రియల్ అది ముఖమంది చెప్పాలి సార్. వీఆర్ వెరీ ఫీలింగ్ ప్రౌడ్. లిక్కర్ తాగినాక కూడా ఎక్కువ మత్తు వస్తుంది. అంటే ఒకసారి ఒక సిగరెట్ దాటి మంచి ఒక 3-4 అవర్స్ వాళ్ళగా డిఫరెంట్ లోకంలో ఉంటారు. సో దానివల్ల అంటే తక్కువ చీప్గా రావడం, ఈజీగా యాక్సెస్ ఉండడం వల్ల సో ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే నేను మధ్య అక్కడ తిరుగుతుంటే ఒక స్కూల్లో అడిగాను, సరదాగా లేదు సార్ తాగాం సార్. అదే లేదు మీరు తాగుతున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ మేము తాగుతున్నాం. మా ముందు సీనియర్లు తాగేవాళ్ళు సార్. అంటే వీళ్ళు తాగుతుంటే పక్క పెడితే ముందు సీనియర్ తాగేవాళ్ళంటే ఏంటి, ఆ స్కూల్లో పిల్లలకు అలవాటు ఉంది అర్థం. అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అంటే 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. 13-14 ఇయర్స్ నుంచి దాదాపు 35-40 ఇయర్స్ వరకు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మొదలైన రోజు మన దగ్గర డిస్ట్రిక్ట్ జైలుకి వెళ్ళాను. డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 60 to 70% ఎవరున్నారంటే గాంజా కేసు అరెస్ట్ అయిన ఉన్నారు. అది గాంజా స్మగ్లింగ్ చేస్తున్నాడు లేదా తాగేవాళ్ళు.
ఎక్కువ ఉన్న వాళ్ళను అంటే ఎస్పీ గారు ఏం చేశారంటే లేదు తాగే వాళ్ళని వద్దు, ఫస్ట్ మనం ఎవరైతే సప్లై చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇద్దామని ఎక్కువ వాళ్ళని అరెస్ట్ చేయించారు. అంటే 70% వాళ్ళే ఉన్నారు. అక్కడ ఉన్న 221 మెంబర్స్ మొత్తం టోటల్గా అక్కడ ఇన్మేట్ జైలు. అయితే అందులో 70% వీళ్ళే ఉన్నారు. ఇది ఎట్లా పోయిందంటే గ్రామాలలో కూడా పిల్లలు తీసుకుంటారు. సిగరెట్ ఏడో జైలు పెట్టుకోవచ్చు హ్యాపీగా, ఆ చిన్న పాకెట్ ఎక్కడో పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది కానీ మరి దీనంత ఉంటుంది. కొకైన్ మెంబర్స్ మొత్తం మత్తులో ఉండే అవకాశం ఉంటుంది. దానికి మైండ్ ఏం పనిచేయదు. సో తెలంగాణ ముదిరాజ్ జేఏసీ అధ్యక్షులు పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ జేఏసీ తరపున పలు నియామకాలు చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్, జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా బండి గోపాలకృష్ణ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చింతల దశరథ ముదిరాజ్, జింకల కృష్ణ ముదిరాజ్లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ జేఏసీ అధ్యక్షులు పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజు జేఏసీ తరపున పలు నియామకాలు చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజు జేఏసీ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజు, జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా బండి గోపాలకృష్ణ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చింతల దశరథ ముదిరాజ్ మరియు జింకల కృష్ణ ముదిరాజులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్, జేఏసీ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ముదిరాజ్, జేఏసీ సభ్యులు బోయిన నరేష్ ముదిరాజ్, రెడ్ల గణేష్ ముదిరాజ్, పిట్టల ఉదయ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, ఇప్ప కనకయ్య ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ సమాజ్ అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు. మంగళవారం స్థానిక అయ్యప్ప నగర్లోని పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మంగళవారం స్థానిక అయ్యప్ప నగర్లోని పొంగులేటి సీనన్న క్యాంపు కార్యాలయంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ చివరి విడతను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొననున్నారు. భద్రాద్రి జిల్లా పూసుగూడెం, ఖమ్మం జిల్లా వైరాలో జరిగే కార్యక్రమంలో భారీగా ప్రజలు హాజరై ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని కొత్వాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, కనగాల నారాయణరావు, బలినేని నాగేశ్వరరావు, కాపర్తి వెంకటాచారి, ఎస్కే చాందపాషా, చింతా నాగరాజు, బత్తుల వెంకటేశ్వరరావు, గంగిరెడ్డి భువన సురేందర్ రెడ్డి, వై వెంకటేశ్వర్లు, శనగ రామచంద్రరావు, వసుమల్ల సురేందర్రావు, పాబోలు నాగేశ్వరరావు, మాలోత్ కోటి నాయక్, కందుకూరి రాము, దారా చిరంజీవి, పులి సత్యనారాయణ, పైడిపల్లి మహేష్, సోమ వెంకటరెడ్డి, గండు భరత్, ఉండేటి శాంతివర్ధన్, సూర్యకిరణ్, బట్టు వీరు నాయక్, ఎస్కే భాష, మన్నా శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కొత్తపల్లి రవి, కట్కూరి శేఖర్, జయరాజ్, పాకలపాటి రోషయ్య చౌదరి, గండం నరసింహారావు, అజ్మీరా, రమేష్, కోలేటి రాంబాబు, అరుణారెడ్డి, బండి నాగరాజు, సిహెచ్ శేఖర్, జర్పుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకి అందరూ కూడా నమస్కారాలు. రేపు 15వ తారీఖున మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాల పర్యటన సందర్భంగా వారికి జిల్లాలోని అలాగే రైతాంగం, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా మనం సభను జయప్రదం చేయాలనే దాని మీద డిస్కషన్లో ఇవాళ చర్చించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు వైరా ఒకటే
కార్యక్రమం వైరా మీటింగ్లో అక్కడ కూడా సీతారాం ప్రాజెక్టుకి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని కూడా వైరా సభలో అనౌన్స్ చేసి ఆచరణలో పెట్టడానికి యాక్చువల్గా కార్యక్రమం చేశారు. రీసెంట్గా రాత్రే మనకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం కూసుగూడెం సీతారాం ప్రాజెక్టు కూసుగూడెంలో కూడా మొన్న 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాస గారు, తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పాల్వంచ కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు మరి ఎక్కడికి పోవాలనే దానికి ఇంకా మనకి సాయంత్రం వరకు ఒక దిశానిర్దేశం కావచ్చు. మోస్ట్లీ మనం కూసుగూడెం పోవాల్సి ఉంటుంది. కూసుగూడెం పోవాలంటే ఏ విధంగా మన కార్యకర్తలు తరలించాలనే దాని మీద అక్కడ ఇన్ఛార్జ్ దారి ఆదినారాయణ ఎమ్మెల్యే గారికి ఇప్పుడే చేశాను. ఆయన ఫోన్ కట్ చేయడం జరిగింది, అంటే ఏదో బిజీ ఉంది. ఆయన మళ్ళీ నాతో మాట్లాడతాడు. మనకి సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ప్రకారం మనం ఏ విధంగా పోవడం, లేకపోతే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే పోవడమా అనేది మనం ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారెంటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా ఇటీవలనే 5 గ్యారెంటీలు కూడా నెరవేర్చడం జరిగింది. అందులోనే ఒకే దఫా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం శ్రీకారం చుట్టి 1 లక్ష రూపాయల లోపల ఉన్న వారిని డివైడ్ చేసి ఆల్రెడీ వారికి కేటాయించి రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రెండో దఫా 1.5 లక్షల రూపాయలకు వాళ్ళకు రుణమాఫీ చేసి మళ్ళీ తిరిగి రుణాలు చెల్లించే ప్రక్రియ చేస్తున్నారు. ప్రస్తుతం రేపు 15వ తారీఖున మన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో 2 లక్షల రుణమాఫీని ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ 2 లక్షలు అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రుణమాఫీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలోని రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి పట్ల మంచి ఆనందం తెలిపిస్తున్నారు. మనం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఎప్పుడు కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు పబ్లిక్లో ఎప్పుడు కూడా ప్రజల్లో వివరిస్తూ ఉండాలి. కాంగ్రెస్ ఇది అందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే పార్టీ. ఈ పార్టీని పట్ల దేశం యావత్తు కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా పరిణితి చెందిన వ్యక్తిగా రోజు రోజుకు ప్రధానమంత్రి కాగలిగే స్థాయికి ఎదుగుతున్నారు. వారికి మనం నిత్యం కూడా అండగా ఉంటూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎవరినైతే మనం ఇచ్చేస్తున్నామో, మద్దతు తెలియజేస్తున్నామో వారి గెలుపుకు మనందరం కృషి చేయాలని కోరుతూ రేపు కార్యక్రమాన్ని మేము సాయంత్రం కూడా మేము మొత్తం డిస్కస్ చేసి కార్యకర్తలందరూ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా మెసేజ్ పాస్ చేసేసి అందరం కలిసిపోయేటట్లు ఒక ప్రణాళిక తయారు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేవైఎం నాయకులు సుమారు 1500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేవైఎం నాయకులు సుమారు 1500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की
మా రాణి మాతాకి భారత్ మాతాకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల కేంద్రాలలో పార్టీ అధ్యక్షులు జెండా ఎగరవేయాలని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 15వ తారీఖు నాడు 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంఎస్ఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా జెండాలు ఎగరేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గాంధీ భవన్ నుంచి మన అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు పిసిసి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా మన కార్యకర్తలను పిలిపించుకొని జెండాలు ఎగరేయాల్సిందిగా ఇది పార్టీ ఆదేశానుసారం మీరు అందరూ పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా ఇలా 6 గ్యారెంటీలతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఈ ప్రజా పరిపాలన అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ ఒకటి ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాము. కార్యకర్తలందరూ పిలిపించుకొని జెండా ఎగరేయాల్సిందిగా మన ప్రతి మండల పార్టీ అధ్యక్షులకు సూచనిస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి మండలంలో జెండా ఎగరేయాల్సిందిగా జిల్లా అధ్యక్షుడికి నేను. సూర్యాపేటలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం 2వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు విశేష పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఆరాధన, పంచామృత అభిషేకం, తదుపరి అలంకరణ, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వరదాచార్యులు మాట్లాడారు. సూర్యాపేటలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం 2వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మరిగంటి వరదాచార్యులు విశేష పూజలు చేశారు. ఉదయం స్వామివారికి ఆరాధన, పంచామృత అభిషేకం, తదుపరి అలంకరణ, అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు వరదాచార్యులు మాట్లాడుతూ పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన విజయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ ఉద్భవించారని, ప్రతి ఒక్కరికి విజయాన్ని చేకూర్చే విధంగా స్వామివారి అనుగ్రహం అందరిపై చూపుతారని, సకల కార్యసిద్ధికి శ్రీ విజయాంజనేయ స్వామివారికి 11 రోజులు 11 ప్రదక్షిణల చొప్పున కంకణం ధరించి దీక్ష చేసినట్లయితే సత్వరమే దీర్ఘకాలిక కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు మూడుంబై
రఘువరన్ ఆచార్యులు, కమిటీ అధ్యక్షులు మండల్ రెడ్డి, వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవెల్లి, దశరథ, కోశాధికారి యలమద్ది అశోక్, ఉపాధ్యక్షులు పోతుగంటి రామారావు, కమిటీ సభ్యులు లింగారెడ్డి, రజిత, ఆవుల వెంకన్న, మణెమ్మ, సురేందర్, మంజుల, మనసాని రామ్మూర్తి తదితర భక్తులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఇమాంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థులకు బెడ్షీట్లు అందజేసిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా ఉంటుందన్న మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఎంఆర్పీ కాల్వ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. పొదుపు సంఘాల మహిళలు ఇందిరా మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేయాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికై 8 నెలలు అవుతున్నా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బాధ్యతాయుతంగా పనిచేస్తానన్న ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్. యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్న రావుల శ్రీనివాస్ రెడ్డి. చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలన్న ఎస్ఐ నాగరాజు. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు దృష్టి సారించారన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. తెలంగాణ ముదిరాజ్ జేఏసీ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబైన రమణ ముదిరాజ్ ఎన్నిక. ఈ నెల 15వ తేదీన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్న శ్రీనివాసరావు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్. రామనామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.